హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. రైట్ సార్, రమేష్ గారు, ఇప్పుడున్న జనరేషన్ లో లేదంటే ఎప్పుడైనా మనం వింటూనే ఉంటాం సెక్షువల్ హెరాస్మెంట్. అసలు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, ఇది కూడా రకాలు ఉంటాయా? ఇప్పుడు వచ్చిన ఈ బిఎన్ఎస్ చట్టం కింద ఎటువంటి శిక్షలు ఉంటాయి? ఎందుకంటే మన దేశంలో మేడం సెక్సువల్ హెరాస్మెంట్ అనేది పెరిగిపోతుంది ఈ మధ్యన. ఆ మధ్యన నాకు చాలా మంది కాల్ చేసేసి సార్ సెక్సువల్ హెరాస్మెంట్ అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, అది కేవలం ఫిజికల్గా ఒక అమ్మాయిని టచ్ చేస్తేనే నేరమా, లేకపోతే ఏంటి అనేది అడుగుతున్నారు చాలామంది. ఇట్స్ రైట్ క్వశ్చన్. ఇంతకుముందుకు మనకు భారతీయ శిక్షా సంహితలో ఐపీసీ సెక్షన్ 354A ప్రకారం కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం బిఎన్ఎస్లో సెక్షన్ 75 ప్రకారం కేసు పెట్టవచ్చు. మనం ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. ఎందుకంటే వర్క్ ప్లేస్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, లేకపోతే ఎక్కడికి పోయినా కావచ్చు, ఈ హెరాస్మెంట్ అనేది సెక్సువల్ హెరాస్మెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సెక్సువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, మనకు చట్టం ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. సెక్షన్ 354Aలో ఏం చెప్పారు, ఈ బిఎన్ఎస్లో కూడా మ్యాక్సిమం అదే ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. ఒకటి, ఒక అమ్మాయి యొక్క శరీరాన్ని ఫిజికల్గా తాకడం ఆమెకి ఇష్టం లేకుండా. రెండోది, ఆ అమ్మాయిని తనతో ఫిజికల్ ఇంటర్కోర్స్ చేయమని చెప్పేసి బలవంతం చేయడం. మూడోది, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయికి బూత్ ఫోటోలు పంపేయడం కానీ, బూత్ వీడియోలు చూపెట్టడం కానీ, ఇది మూడోది. ఫోర్త్ది ఏంటంటే లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, అంటే సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్. కొద్దిగా చాలా మంది ఆఫీస్లో చూస్తుంటాం మనం, ఇలా ఒక అమ్మాయిలు వస్తుంటే వెనక నుంచి ట్యాప్ చేస్తుంటాడు అమ్మాయిని, లేకపోతే కావాలని గుద్దుతూ ఉంటారు. బస్సులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అన్వాంటెడ్ ప్లేస్ టచ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్ కిందకి వస్తుంది. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ది, ఒక అమ్మాయి వితౌట్ హర్ కన్సెంట్ ఒక అమ్మాయిని శారీరకంగా ఫిజికల్ కాంటాక్ట్ చేయడము. రెండోది, ఫోర్సింగ్ ఏ విమెన్ ఫర్ సెక్స్. థర్డ్ థింగ్, వితౌట్ హర్ కన్సెంట్ అగేన్స్ట్ హర్ విల్లింగ్నెస్ సెండింగ్ పోర్నోగ్రఫిక్ ఫోటోస్ ఆర్ ఇమేజెస్. థర్డ్ థింగ్, ఈ 3 థింగ్స్ చేసినప్పుడు వాళ్ళకి అప్ టు 3 years వరకు జైలు శిక్ష, అంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఈ ఫోర్త్ది ఏంటంటే సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్. దీనికి మాత్రం ఫస్ట్ టైం అయితే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుంది. రిపీటెడ్గా చేస్తే శిక్షణ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ భారతీయ న్యాయ సంహిత అనేది చాలా పవర్ఫుల్. ఆల్మోస్ట్ శిక్ష సేమ్ అయినప్పటికీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సపోజ్ మనం ఎప్పుడైనా ఒక అబ్బాయి నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు, డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడుతుంటే కుదరదు. ఇష్టం వచ్చినట్టు ఓకే నాకు తెలిసిన అమ్మాయి కదని చెప్పేసి వెనకాల ట్యాప్ చేయడము, టచ్ చేయడము, ఇవన్నీ చేస్తే అవన్నీ చెల్లవు. చాలా మంది లైట్ తీసుకుంటారు, తెలియదు వాళ్ళకి ఇది కూడా ఒక నేరమైన విషయం తెలియదు. వాడు పోతాడు, వాడు గుద్దుండి కదా, వాడిని బస్సు కారు గుద్దుతే వాడు వాడు చచ్చిపోతాడే అనుకుంటారు. అలా ఉండదు. ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కూడా ఏంటంటే ముఖ్యంగా కొన్నిసార్లు వర్క్ ప్లేస్లో కూడా ఈ సెక్షన్ అన్వయిస్తుంది. అవును, చాలా మంది ఏంటి, పిడ్ ప్రో క్యూ, నీకు ప్రమోషన్ ఇస్తా, నువ్వు నాకేమిస్తావు, అది ఓకే ఫర్ కమిట్మెంట్ అని అడుగుతారు. కొద్దిమంది గ్రాంటెడ్గా క్లోజ్ ఉన్నంత మాత్రాన వాడు ఈ ఫోటో ఆ ఫోటో, కొన్ని అమ్మాయిల హాట్ ఫొటోస్ పంపిస్తుంటారు. ఇప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయిలు చాలా మంది జాబ్ చేస్తుంటారు, అమ్మాయిలు చాలా మంది ఫ్రీగా ఉంటారు అబ్బాయిలతో. ఎందుకంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానమే. అలా మంచిగా ఉంది అని చెప్పేసి అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక బూత్ ఫోటో పంపించింది అనుకో, అదే టైంకి ఫ్యామిలీలో వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసారనుకోండి, ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా పెద్ద గొడవ అయిపోతుంది, చాలా అనుమానాలకు దారితీస్తుంది. వీళ్ళకి ఎంత క్లోజ్నెస్ ఉందో అని అనిపిస్తుంది. కాబట్టి ఒక అమ్మాయి ఇష్టం లేకుండా వితౌట్ హర్ కన్సెంట్ అగేన్స్ట్ హర్ విల్లింగ్నెస్ ఇఫ్ యూ సెండ్ ఎనీ పోర్నోగ్రఫిక్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఆల్సో ఇట్స్ ఏ బిగ్ క్రైమ్. సరదాగా నువ్వు 3 నిమిషాలు పంపిస్తావు, 3 సంవత్సరాలు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. సరదాగా 1 నిమిషం బూతు మాటలు మాట్లాడతావు, 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది నీకు, జరిమానాతో పాటు. జరిమానా చెల్లించిన పక్షంలో మళ్ళీ శిక్ష కూడా ఎక్కువ అనేది ఉంటుంది. కాబట్టి సెక్షన్ 75 బిఎన్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తే మాత్రం జైల్లో కూర్చొని జీవితం మొత్తం గడపాల్సి ఉంటుంది. నోరు జారి అన్నామా ఇంకా అంతే సంగతులు అంటే ఇన్ఫాక్ట్ ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ విమెన్. మనం మహిళలను గౌరవించే దేశంలో పుట్టాం కాబట్టి మంచిగా ఉండాలి.
మీరు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు బయట, అమ్మాయిలు కూడా పచ్చి బూతులు మాట్లాడుతుంటారు చాలా మంది. పచ్చి బూతులు, మామూలు బూతులు కూడా కాదు. ఇక్కడ అందుకనే కన్సెంట్ అనే వర్డ్ యూజ్ చేసిన నేను. కన్సెంట్ అంటే ఒక అమ్మాయికి ఇష్టం ఉందనుకోండి, నువ్వు 100 బూతులు మాట్లాడుకో, ఆమె ఎంజాయ్ చేస్తుంది, నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ ఆమెకి ఇష్టం లేకుండా నువ్వు ఒక బూతు మాట మాట్లాడినా సరే అది చాలా తప్పు. ఎందుకంటే అది చట్టపరంగా నేరం అది. సో కానీ ఒకరిద్దరు బూతులు మాట్లాడినంత మాత్రాన యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అక్కడిక్కడ అందరం అలాగే ఉంటారని మనం అనుకోవడం భ్రమ. రైట్. సో ఇది మన సెక్సువల్ హరాస్మెంట్ గురించి వచ్చినటువంటి చట్టం బిఎన్ఎస్లో సెక్షన్ 75. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి టీవీ ద్వారా. ఇట్ విల్ హెల్ప్ సో మెనీ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ నైస్ ఇన్ఫర్మేషన్ రమేష్ గారు. థ్యాంక్ యూ మ్యామ్.